యేసయ్య మనలో మార్పును చూస్తున్నాడు. ఈరోజు మనం మారినప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. అంటే మంచి మార్గంలో నడిచినప్పుడు. చెడ్డ మార్గంలో నడిచినప్పుడు యేసయ్య చాలా బాధపడతాడు. నువ్వు నమ్మకంగా జీవిస్తే నిన్ను బహుగా ఆయన దీవిస్తాడనమాట. ఎవరైతే నిన్ను చూసి నవ్వుతూ ఎగతాళి చేస్తున్న వారందరి ముందు తలలాగా ఎవరైతే నిన్ను చూసి ఎగతాళి చేసి నవ్వుతూ ఆహా ఆహా అని హేళగా మాట్లాడే వాళ్ళందరి ముందు ఉన్నత స్థితి వాళ్ళందరూ నోటి మీద ఏలేసుకొని ఆశ్చర్యపోయేటట్టుగా నీ జీవితం దేవుడు చెయ్యబోతున్నాడు. దేవుడు ఖచ్చితంగా నీ ఆశను నెరవేరుస్తాడు. నీకు అపవాది ఇంక నీ పని అయిపోయింది, నీ జీవితం ఇంతే అని అపవాది నిన్ను హింసిస్తూ బాధ పెడుతూ నిన్ను చూసి అనేకులు నవ్వుకుంటూ ఉన్నారేమో, ఎగతాళి చేస్తూ ఉన్నారేమో, వారి ముందే యేసయ్య నిన్ను తలగా చెయ్యబోతున్నాడు. ఆశీర్వాదం నీకు రాబోతుంది. దేవుడి దీవెన నీకు నిండుగా ఇవ్వబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు ఆయన మీద నువ్వు ఆశ పెట్టుకొని ఆయన కొరకు ఎదురు చూసినప్పుడు మనుషులు నమ్మినవాడు మోసపోతాడు, డబ్బులు నమ్మినవాడు మోసపోతాడు, కానీ దేవుని నమ్మినవాడు ఎప్పటికీ మోసపోడు అనమాట. ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడి దగ్గర అన్యాయం లేదు, న్యాయం ఉన్నది దేవుళ్ళో. దేవుడు ఎప్పుడు మనల్ని మేలే చేస్తాడు కానీ కీడు చేయడు. ఎప్పుడు దేవుణ్ణి మనం మోసం చేస్తాం కానీ దేవుడు మనల్ని మోసం చేయడు. నువ్వు నమ్ముకున్న వాళ్ళు నిన్ను మోసం చేయొచ్చు కానీ దేవుడు ఎన్నడూ నిన్ను మోసం చేయడు. ఎందుకో తెలుసా? నీ కొరకు నా కొరకు ఆయన రక్తం చిందించి ఈరోజు చేతులు చాపి నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీకు మంచి జీవితం ఇవ్వడానికి, నీ రక్షణ ఇవ్వడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ముళ్ళ కిరీటం మన కొరకు ధరించారు. ఆయన ఒంటి నిండా గాయాలు, ఒక్క బొట్టు కూడా ఆయన శరీరంలో లేకుండా మన కొరకు చిందించిన ఆయన ప్రేమించిన ప్రేమ ముందు ఈ లోకంలో ఎవ్వరు మనల్ని ప్రేమించరు అనమాట. బాధపడుతున్నావేమో, నీకెందుకు మేలు జరగదు? ఖచ్చితంగా దేవుడు నీకు మేలు చేస్తాడు. నీ శత్రువుల ముందు నిన్ను దేవుడు తలలాగా చేయబోతున్నాడు.